ఏలూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఎంపీ పాల్గొని వ్యవసాయ రుణాలు, ఎంఎస్ఎంఈ, పీఎం స్వనిధి వంటి పథకాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాలలో పోల్చితే ఏలూరు జిల్లాలో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, పంటల బీమా ప్రీమియం కూడా అధికంగా ఉందని, వాటిని తగ్గించాలని బ్యాంకర్లకు సూచించారు. 2025-26 సంవత్సరానికి జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 21,261 కోట్ల రూపాయలుగా నిర్దేశించగా, అందులో వ్యవసాయ రంగానికి 13,845 కోట్ల రూపాయలు కేటాయించినట్లు బ్యాంకులు నివేదికలో తెలియజేశాయి. మేము పబ్లిక్ తరపున నేను ఎంపీ గారైనా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ఇవాళ ఒకసారి రివ్యూ కోసము డిఎల్ఆర్సి మీటింగ్ ఇవాళ చేయడం జరిగింది. సో ఇవాళ డిఎల్ఆర్సి మీటింగ్లో క్లియర్గా మనము ఎంత టార్గెట్స్ అచీవ్ అయ్యాము, అగ్రికల్చర్లో ఎంత అచీవ్ అయ్యాము, ఎంఎస్ఎంఈలో ఎంత అచీవ్ అయ్యాము, ఇవన్నీ కూడా టార్గెట్స్ అచీవ్ అయ్యామా లేదా అన్నీ కూడా చూసుకుంది. మనము అందరికంటే ముందున్నామా లేదా అనే దాని గురించి ఈ రివ్యూ మీటింగ్ చేసాం. ఇవాళ అగ్రికల్చర్కి సంబంధించి 64% టార్గెట్ రీచ్ అయి ఉన్నాం. ఇంకా వచ్చే మార్చ్కెల్లా ఇంకా ఫుల్ టోటల్గా రీచ్ అవ్వడానికి కూడా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్, బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అలాగే హౌసింగ్ లోన్ అయినా కానివ్వండి, అలాగే ఇంకా ఎంఎస్ఎంఈ కూడా ఆల్మోస్ట్ 52% టార్గెట్స్ రీచ్ అయి ఉన్నాం. ఇవాళ మన దగ్గర బ్యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ 37 బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే 37 బ్యాంకులు, బ్రాంచెస్ ఒక 316 బ్రాంచులు మన డిస్టిక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకర్స్ అందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే గారితో అందరితో, ఎమ్మెల్యేస్ 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో కూడా కూర్చోండి. ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఒక్కసారి ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకోండి. సేమ్ మీటింగ్ దీనికంటే బిఫోర్ బ్యాంకర్స్ మీటింగ్ కింద ఎమ్మెల్యేస్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే, చాలా వరకు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా కొంచెం జనాలకి రీచ్ అవ్వడానికి ఎమ్మెల్యే గారికి అయితే విలేజర్స్కి అయినా కానీ, అక్కడ ఉండే మండలాల్లో అయినా కానీ, పంచాయతీలలో చెప్పి ఆ స్కీమ్స్ వాళ్ళకి అమలు అయ్యేట్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫాలోఅప్ చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకి మనము మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మనకి బెనిఫిషియల్గా అవ్వడానికి, ఒక డిసిషన్కి, పాజిటివ్గా డిసిషన్కి రావడానికి ఉపయోగం ఉంటుంది. ఇది రెగ్యులర్గా కలెక్టర్ గారు లాస్ట్ 1.5 year నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారు. టాప్ 5లో మనము రివ్యూ మీటింగ్లో టాప్ 5లో ఉన్నాం. ఇవాళ మనం కూడా ఎంపీలైనా కానీ ఎమ్మెల్యేలు అయినా కానీ అందరు కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మేము కూడా ఇవాళ వచ్చాం. సో మాకు కూడా ఇవాళ ఒక అవగాహన వచ్చాం. ఇవాళ నుంచి కంటిన్యూస్గా ఈ రివ్యూ మీటింగ్స్లోని మేము కూడా అటెండ్ అయ్యి, మనకి రైతులకైనా కానీ అలాగే ప్రజలకి ఏం కావాలో మనం కూడా ఏమైనా చేయగలుగుతామా అనేది ఈ బ్యాంకర్స్లో ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని మేము కూడా చాలా వరకు ఈ రివ్యూ చేసాం. చాలా వరకు కొన్ని చేంజెస్ చేసుకోగలం. దీనివల్ల డిస్టిక్లో చాలా వరకు రైతులకైనా కానీ, లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకైనా కానీ, హౌసింగ్ లోన్స్ వాళ్ళకైనా కానీ, అలాగే స్టూడెంట్స్కి లోన్స్ కూడా కానీ. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, స్టూడెంట్స్ లోన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కాలేజెస్ ఐడెంటిఫై చేసింది. ఆ కాలేజెస్ ఐడెంటిఫై చేసిన కాలేజెస్కి ఎంత కావాలో అంత లోన్, అన్లిమిటెడ్ లోను బ్యాంకర్స్ ఇవ్వడానికి సెంట్రల్లో ఆ కాలేజెస్కి ఇవ్వాలని బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఆ రకంగా ఆ కాలేజ్ లిస్టులు కూడా మీకు ఇస్తాము. ఆ లిస్టులో ఎవరెవరు ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్లో ఏ స్టూడెంట్ కావాలో ఆ స్టూడెంట్ మీకు టోటల్గా లోన్ వస్తుంది. సో వితౌట్ కొలాటరల్ లోన్ ఇస్తున్నారు. ఇవన్నీ కొంచెం మనము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ నుంచి ఏ స్కీమ్ ఉన్నా కూడా ప్రతిదీ అవేర్నెస్ న్యూస్ పేపర్లో, డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో వచ్చేట్లు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేము అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేస్తాం. ఆ రకంగా కలెక్టర్ గారు కూడా అదే రకంగా చేస్తామని చెప్పారు. సో మనం అన్నీ కూడా సెంట్రల్ ఉండే స్కీమ్స్ ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలనేది ఇవాళ బ్యాంకర్స్లో మీటింగ్లో మాకు అవగాహన వచ్చింది. ఇవాళ నుంచి అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా అన్నీ కూడా మీటింగ్స్ పెట్టి దీని గురించి అంత అవేర్నెస్ చేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.